ఇబ్బంది వస్తే వెంటనే దాన్ని పరిష్కారం చేయడానికి ఏ రకంగా మనం చేసాము. అలాగే ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లుగా కోకోకు కానీ, అదేవిధంగా పొగాకు కానీ, మామిడి రైతులకు కానీ, ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఆ ఇంటర్నేషనల్ మార్కెట్లో ఇబ్బందుల్ని ఎలా అధిగమించాలో కార్యక్రమాలు చేసే విధంగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు అండగా నిలబడే కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇవాళ పెన్షన్లో చూడండి, ఇవాళ దాదాపు 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. 34,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతున్నాం. ప్రతి నెల 1వ తారీఖు పెన్షన్లు అవ్వాతాతల అకౌంట్లో వేస్తున్నాం, వితంతువుల అకౌంట్లో వేస్తున్నారు. అలాగే ఎవరైనా పూర్తిగా వికలాంగులైతే వికలాంగులకు డబ్బులు ఇస్తూ ఇవాళ దాదాపు 34,000 కోట్ల సంవత్సరానికి ఖర్చు పెడుతూ, ఒకవేళ 1వ తారీఖు ఆదివారం వస్తే ఒకరోజు ముందే తీసుకొచ్చేస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా ఇవాళ మన కూటమి ప్రభుత్వాన్ని సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇవాళ పక్క రాష్ట్రాలతో చూస్తే భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇట్లా. ఇవాళ మనం ఇచ్చేది 4,000 రూపాయలు, కానీ పక్క రాష్ట్రంలో ఎక్కడా కూడా 2,000, 3,000, 2,000 దాటి ఎక్కడా కూడా లేదు. ఒక్క హర్యానాలో ఉంది, అది కూడా చాలా తక్కువ మందికి ఇస్తున్నారు. మనం 65 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. అలాగే మొన్ననే గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. 3 గ్యాస్ సిలిండర్లు వాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని ఇవాళకి 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇవాళ ఉచితంగా అందించినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అదే కాదు, తల్లికి వందనం. ఇవాళ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇవాళ తల్లికి వందనం ఇచ్చి, గతంలో వాళ్ళు ఇచ్చింది 4,000 కోట్లు అయితే ఇవాళ 10,000 కోట్ల రూపాయలు తల్లి అకౌంట్లో వేసినటువంటి కూటమి ప్రభుత్వం మనది అనే విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే ఇవాళ రైతులకి వేసాం. మరి ఇందాకడే కొనకళ్ళ నారాయణరావు గారు చెప్పినట్లుగా ఉచిత బస్సు గురించి కూడా మాట్లాడే అర్హత వాళ్ళకు ఉందా? వాళ్ళు అంటా ఉన్నారు అన్ని బస్సులకి ఇవ్వట్లేదుగా, కొన్ని బస్సులకి ఇస్తా ఉన్నారు కదా అని. ఇవాళ 75% బస్సులు రాష్ట్రంలో దాదాపు మొత్తం బస్సులు 12,500 బస్సులు ఉంటే 8,500 బస్సులు ఇవాళ ఉచితంగా మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే 74% బస్సులు. తెలంగాణ కన్నా కూడా మనం అధికంగా ఇస్తున్నాం, కర్ణాటక కన్నా కూడా అధికంగా మనం ఇస్తున్నాం. ఇవాళ ఈ బస్సులన్నీ కూడా మరి ఇస్తున్నటువంటి సందర్భం ఉంటే వీళ్ళు మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. అది కూడా రేపు 15వ తారీఖున అందించబోతా ఉన్నాం. అలాగే ఆటో సోదరులు కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇవాళ బస్సులు వెళ్ళిపోతారు, మాకు కిరాయిలు ఉండవని చెప్పి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. అదే కాకుండా వాళ్ళ ఆల్టర్నేట్గా ఇవాళ ఎందుకంటే ఆయిల్ రేట్లు పెరిగినాయి కాబట్టి అవసరమైతే ప్రభుత్వమే కొంత సపోర్ట్ చేసి వాళ్ళకి సిఎన్జి కానీ ఎలక్ట్రికల్ ఆటోలు ఇవ్వడానికి కూడా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా ఇది తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమాలు చేస్తుంది. అలాగే అన్నీ ఇవాళ రోడ్లు గుంతలు అయిపోయినాయి. రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు? బాగున్నాయి. గట్టి చెప్పాలి, రోడ్లు బాగున్నాయా లేదా? ఏ ప్రభుత్వం చేస్తూ ఉంది? మన కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. రోడ్లన్నీ బాగు చేసాం. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు 5 ఏళ్ళు వేసారా? చెప్పాలి గట్టిగా, 5 ఏళ్ళు వేసారా? ఇవాళ మనం ఎక్కడికి వెళ్ళినా టీ తాగుతున్నా వీళ్ళందరూ సోకాళ్ళు ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి ఇవాళ ఏమైపోయారు? ఆ రోజున రోడ్లు అడిగితే బయటకు వచ్చి మాట్లాడంటే భయం.